అంబనవాంబుజజ్వలకరంబుజచారుచంద్రచంద్రికాడంబరచారుమూర్తిప్రకటస్ఫుటభూషణరత్నదీపికాత్ముదశదిగ్విభాగనిధుశక్తివ్యవిక్తనిజ భారతి విష్ణుతి పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. దేవి నవరాత్రులు, అలాగే బాబా మహాసమాధి ఉత్సవాలు. బాబా మహాసమాధి ఉత్సవాలు అనేటువంటిది షిరిడి సంస్థానంలో అయితే దశమి, నవమి, దశమి, ఏకాదశి 3 రోజులు చేస్తారు. ఎందుకంటే నవమి ముందు రోజు, దశమి ఆ రోజు పండగ కాబట్టి ఆ రోజు, మర్నాడు ఏకాదశి తిథి వచ్చింది బాబా ప్రాణం ఇచ్చేటప్పుడు, కాబట్టి 3 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ జ్ఞానమండపంలో ఈ దేవీ నవరాత్రులు ఎందుకు కలుపుతున్నామంటే, అక్కడ సంస్థానం వాళ్ళు దేవీ నవరాత్రులు కలపరు. కారణం ఏంటంటే వాళ్లకు అమ్మవారి ఈ దేవీ నవరాత్రులు అనేది దేశమంతటా, ప్రపంచమంతటా జరుగుతాయి. ఆ రోజులలో 1918 అక్టోబర్ 15వ తారీఖు ఎప్పుడైతే బాబా సమాధి చెందాడో అప్పటికీ కూడా అప్పుడు కూడా జరుగుతుండేవి. అంటే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో, మన పరిస్థితులలో బాబా భక్తులు చాలామంది అమ్మవారి భక్తులు ఉంటారు. ఈ అమ్మవారి భక్తులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు నవరాత్రులు చేసుకున్నాం కదా, విజయదశమి రోజు కదా బాబా సమాధి చెందినాడే, ఇంకో రోజు చెందుంటే బాగుండేది కదా అనేటువంటి ఒక చింత మనకు ఉంటుంది. కాదు, బాబా మహాసమాధి ఏ రోజు చేసుకోవాలో, ఏ రోజు తన శరీరాన్ని విడిచిపెట్టాలో ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. అది విజయదశమి. ఏ రోజుది? దేవీ నవరాత్రులు, అమ్మవారి యొక్క ఉపాసనా పద్ధతులన్నీ జరిగిన తర్వాత. ఇంకోటి మీకందరికీ చాలా మందికి తెలుసు, మామూలుగా తర్వాత చెప్తుంది, విజయదశమికి నవరాత్రులకు సంబంధం లేదు. నవరాత్రులు అనేది అమ్మవారి ఉపాసన ఈ రోజులే. విజయదశమి సపరేట్, దానికి ప్రత్యేకమైనటువంటి తిథి అది. కాబట్టి ఆ రోజున ఏకాదశి వచ్చిన తర్వాత బాబా సమాధి చెందారు. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు గుర్తు చేసుకుంటే, దేవీ నవరాత్రులు ఈ రకంగా మన హిందువులందరూ చేసుకుంటారు. కాబట్టి పైపెచ్చు మాకు ప్రత్యేకంగా మా కుటుంబంలో కానీ, ఇక్కడ జ్ఞాన మండపంలో కానీ చాలా సంవత్సరాలుగా ఈ దేవీ నవరాత్రులతో పాటు అమ్మవారి ఈ పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తూ కూడా బాబా యొక్క చరిత్రను పారాయణం చేయడం జరుగుతున్నది. కాబట్టి దేవీ నవరాత్రులలో మహాసమాధి ఉత్సవాలు రెండు కలుపుకొని మనం ఈ రకంగా అదొక అర్ధగంట పాటు, ఇదొక అర్ధగంట పాటు వినాలి, మననం చేసుకోవాలి. ఈ రోజుని మీకు నేను మననం చేస్తూ ప్రధానంగా మనకు హేమాది పంత్ గారి సత్యతలు చెప్తారు. ఏమనంటే, ప్రకృతి పరమేశ్వరుడు వేరువేరా కాదు, అది అద్వైతం. అంటే రెండు కాదు, ఒకటి. మన కల్పనలో వేరు. మనం కల్పన చేస్తున్నామంటే అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు అంటున్నా, యథార్థానికి రెండు ఒకటే. అట్లాగే ఈ ఉదాహరణకు నేను వినాలి, చెవులు వింటాయా? చెవులు వినవు. చెవులకు వినగలిగే శక్తి ఉంటేనే వింటుంది. నాకు కళ్ళు ఉంటాయి, కళ్ళు చూడగలుగుతాయా? ఆయన కళ్ళున్నాయండి, కనపడలేదు సార్, ఆయన నడుస్తున్నాడు అంటే కళ్ళు ఉన్నాయి కానీ చూసే శక్తి లేదు. అట్లాగే నోరుందండి, మాట్లాడే శక్తి లేదు. ఇవన్నీ ఈ నోరుంది, మాట్లాడే శక్తి లేదు, కళ్ళున్నాయి, చూసే శక్తి లేదు, చెవులున్నాయి, వినే శక్తి లేదంటే ఈ శక్తి, ఈ ఇంద్రియం, ఈ రెండు వేరువేరా. చెవులు అసలు లేవనుకోండి, వినగలిగే శక్తి ఉంటే ప్రయోజనం ఏముంది? అట్లాగే కళ్ళు అసలు లేవనుకోండి, పూర్తిగా పోయినాయి అనుకోండి, చూడగలిగే శక్తి ఉంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఇది ఉండాలి, అది ఉండాలి. కానీ రెండు వేరు వేరుగా మనం ఆలోచన చేస్తాం. కానీ శక్తి లేనిది ఈ ఇంద్రియం పనికిరాదు. పనికిరాదంటే దానికి ఉంటుంది అంటే ప్రయోజనం లేదు. కాబట్టి శక్తితో కూడుకున్నటువంటి చైతన్యము అదే శివం. అందుకని పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే, సి అంటారు చూడండి, శివం. శివం అంటే సాకు ఇత్వాన్ని పెడతారు. ఇత్వాన్ని పెట్టేనేమో శివం అయిందట. ఇత్వం అంటే చైతన్యం. అది కనుక తీసేశారనుకోండి, ఇత్వాన్ని తీసేశారనుకో, ఏమవుతుంది? శవం అవుతుంది. కాబట్టి శవానికి చూసే శక్తి లేదు, వినే శక్తి లేదు, మాట్లాడే శక్తి లేదు. కాబట్టి ఈ చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి ఏదైనా సరే శక్తి. కదులుతున్నాను, ఇప్పుడు నేను చేయితో తిప్పుతున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇదంతా ఈ శక్తి. కాబట్టి ఇది అమ్మవారిదే అని ఈ రకంగా హేమాది పంత్ గారి సత్యతలు గుర్తు చేస్తూ, అలాంటి శక్తి ఏదైతే అమ్మా, ఆ శక్తిని మాకు బాబా ద్వారా అందించు. అక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, బాబా మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మేము నమ్ముకున్నాం.
ఆయనే మాకు ఈ రకంగా అనుగ్రహాన్ని ఇవ్వాలి, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆయన ద్వారా నాకు ఈ అనుగ్రహాన్ని ఇవ్వు అని సత్యత్తులు హేమాత్మంత్ గారు గుర్తు చేస్తారు. అందుకని ఈరోజు మనం వింటున్నామండి. వింటున్నా కూడా ఆ విన్నదాని వలన ఫలితం లభించాలి కదా. వినాలి ఫస్ట్. అసలు వినాలంటే నీకు ఆ కూర్చొని వినాలి అనేటువంటి ఒక ఆలోచన కలగాలి. ఆ కలిగించేది ఎవరు? అమ్మవారి. కాబట్టి భవానీ భావనాగమ్య. ఆ అమ్మవారు అంటే ద్వారకామాయలో ఉన్నటువంటి సాయి ఏం చేస్తారంటే ఆయన కూర్చొని వినాలి అంతే. ఆయన వర్షం పడుతున్నదా, ఏమవుతున్నది, ఏం సంబంధం, ఏదేమైనా వచ్చి కూర్చొని వినాలి. అది కాలం నిర్ణయిస్తుంది కాదు. సంకల్ప బలం ఉన్నప్పుడు బాబా ఆ రకంగా వినాలి అనేటువంటి ఆలోచనకు అతనికి ఆ రకమైనటువంటి అభ్యాసం అంటే అది ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తిని కూడా ఇస్తాడు. వింటాడు. విన్నప్పుడు ఎలా వినాలి? ఎప్పుడేం పోతుందో, లేదా ఇది ఎందుకు చెప్పలేదు, నాకేం రోజు బాగాలేదు, ఇట్లాంటి ఆలోచనతో వినకూడదట. నిర్మలమైన మనసుతో వినాలి. ఎలా అంటే తనకి ఏది కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి కోరిక కాకుండా, ఏ కోరిక లేక ఎవరు ఉండరండి. ఏదో కోరిక ఉంటుంది, కానీ ఆ కోరిక మీద నిర్మలమైనటువంటి మనసుతో ఎవరికో తప్పు చేయాలి, ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా తాను మంచి మనస్సుతో కనుక వింటే ఆ విన్నందువలన కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఈరోజు అందుకని గుర్తు చేస్తున్నాను. చెప్పేవాడు ఎవడండి? రాజగణ మహారాజ్. అంటే నేను కథలన్నీ చాలాసార్లు మీరు విన్నారు జ్ఞాన యజ్ఞాలలో. ఎక్కడ? కౌపీనేశ్వరాలయం అని ఒక శివాలయంలో. ఇదంతా మనకు అంటే స్థలాలు, పేర్లు, శివాలయాలు, జాతకణం, ఇదంతా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ముందు నేను కొంత ఉపోద్ఘాతం చెప్పాను. ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? ఆ కౌపీనేశ్వర ఆలయంలో తరచూ వస్తుంటాడట ఎవరు? చోడ్కార్. ఆ ఆయన ఒక ఉద్యోగి కానీ అది పర్మనెంట్ కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు అట్టే ఉంటాయి కదా, కొన్నాళ్ళ పాటు ఉద్యోగం చేస్తే ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారు. దాని పరీక్షలు రాయాలి. ఎన్నిసార్లు పరీక్ష రాసినా ఉద్యోగం పర్మనెంట్ కావడం, అంటే ఆ పరీక్ష పాస్ కావడం. ఎట్లా ఉంటుందంటే ఈ పరీక్ష పాస్ కాకుండా ఉంటే ఎందుకు నేను శివాలయాలు పోవాలి, ఎందుకు ఈ హరికథలు వినాలి, ఏదో అదేంటంటే ఏదో వేరే టెస్టింగ్లో పోయి పరీక్షలు పాస్ కావడానికి ఎవరు పెడతారు కదా, దానికి పోవాలి. కానీ హరికథలు వింటూ ఉంటే నువ్వు పరీక్షలు పాస్ అవుతావా అని ఎవరంటారు? బంధువులు అంటారు. నన్ను మోమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే నీకు అదే ఇంకా అంతేనా, హరికథలు చెప్పేవాడు నీకు ఉద్యోగం ఇస్తాడు అంటుంటారు. అది వ్యావహారికం అండి. కానీ అందుకనే చెప్తున్నా కూడా, ఎవరికి ఏది ప్రాప్తమో, ఎవరికి ఏది జరగాలో అది జరుగుతుంది. అది సత్యత మనకు చెప్పే విషయం. అందుకని సత్యత గురించి చెప్తున్నాను నేను. చోడ్కార్ అనే వ్యక్తి ఎన్నిసార్లు పరీక్ష రాసినా ఫెయిల్ అవుతున్నాడు, కానీ హరికథలు వింటాడు. ఎట్లా వింటాడు? నా పరీక్ష పాస్ కానీ ఏది నా బతుకు అనుకుంటూ వినడు. అది ఏది వినాలంటే ఎప్పుడు ఏది ఫలితం వస్తుందో మనకు తెలియదు, మన చేతిలో లేదు ఏది అని వింటూ ఉన్నాడట. వింటూ ఉంటే దాసగణ మహారాజ్ ఏం చెప్పాడు? మామూలుగా బాబా గురించి చెప్తాడు. ఆయన తుకారాం కథ చెప్తున్నాడు, మధ్యలో బాబా గురించి చెప్తున్నాడు. మీరు షిరిడీకి వెళ్ళండి, మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని చెప్తున్నాడు ఆయన. ఆయన నోటితో మాట రావాలిగా. ఎంత ధైర్యంగా అబ్బాయి ఇప్పుడు నేను ఎలా మీరు అక్కడ పోండా సత్యత వినంటారా మీ పని అయిపోతుందని నేను చెప్తే ఎదుగుతానంత ధైర్యంగా చెప్తున్నామని అంటారు. కానీ దాసగణ మహారాజ్ ఆ రోజు బాబా షిరిడీలో ఉన్నప్పుడు మీరు షిరిడీకి పోండి, మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఆయన చాలా శక్తివంతుడు ఆయన. నిజంగా నాకు ఒక్కసారి అనిపిస్తుంది, మనిషిలో ఉన్నప్పుడు మనం ఆ మనిషిని గుర్తించలేము, మనిషిలో పోయిన తర్వాత గుర్తిస్తాం. కానీ దాసగణ మహారాజ్ కానీ చందోర్కర్ కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నారే, నిజంగా ఎంత భాగ్యవంతుడండి. నిజంగా వాళ్ళ అదృష్టమే అదృష్టం. అట్లా దాసగణ మహారాజు చెప్తున్నాడట, వింటున్నాడు. ఎవరు? చోడ్కార్ అనేది ఆయన పేరు కాదండి, నాకు తర్వాత తెలిసింది మూలంలో. చోడ్కార్ వాళ్ళ ఇంటి పేరు, అతని పేరు ఏమిటో తెలియదు. ఆ చోడ్కార్ అనేటువంటి ఆయన వింటున్నాడు. ఏది? ఆయన ఏ పని మీరు అనుకుంటే ఆ పని అయిపోతుంది, మీరు షిరిడీకి వెళ్ళండి. వింటున్నాడు. అందుకని వినేటప్పుడు చూడండి, మనకి ముందుగా ఏం పని, ఆయనకు ఆ పని
ఇంకొకరికి ఇంకో పని, ఇంకొకరికి ఇంకో పని ఏదో ఉంటుంది. ఆయన చోట్కారు వింటున్నాడు చాలా తీవ్రంగా. అరే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అయిపోతుందా, పోయి దర్శనం చేసుకుంటే చాలా అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, నేను పరీక్ష రాసేదానికి దగ్గర అయింది, మళ్ళా ఇంకొకరికి ఛాన్స్ వచ్చింది, పైన ఈ ఛాన్స్ ఆఖరి ఛాన్స్ అట. ఇక తర్వాత ఏజ్ బారో ఏమవుతుందో తెలియదు అనుకో, మొత్తం ఆఖరి ఛాన్స్. ఈసారి కనుక నేను పరీక్ష ఫెయిల్ అయితే ఇంకా లేదు నాకు ఛాన్స్. మరి ఈసారి నాకు పరీక్ష పాస్ అయితే నేను షిరిడీకి వెళ్తాను. అందుకని నేను చెప్తున్నాను, ఈ చోడకారు కదా ఈరోజు నేను ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నానో తెలియదు నాకు. చాలా మంది అంటారు, అదేం సార్ అట్లా కోరుకోవడం తప్పు కదా సార్, పరీక్ష పాస్ అయితేనే పోతాను, ఫెయిల్ అయితే పోను, అట్లా అనుకోకూడదు కదా అంటారు. అయ్యా, ఎవరి బాధ, ఎవరి కష్టం, ఎవరి ఇబ్బంది వాళ్ళది. నీకు ఇక్కడ ఈ పని కాకపోతే నేను చచ్చిపోతాను అంటావు. అసలు చచ్చిపోవాల్సినంత అవసరం లేదు అక్కడ. కానీ ఇక్కడ ఏమైంది, పరీక్ష పాస్ అయితే పర్మనెంట్ అవుతాడు, ఫెయిల్ అయితే పోతుంది, ఇంకా మళ్ళా రాదు, ఉద్యోగం రాదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో అతనికి ఉండే పరిస్థితి, కుటుంబం ఉంది, పైన పిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకున్నాడు, ఎట్లా ఉంటుందండి? ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కూడా చెప్తున్నాను, పెళ్లి చేసుకొని కుటుంబంతో ఉంటూ ఉద్యోగం లేక చాలా రోజులు ఉన్నా. అబ్బా అంత పర్మనెంట్ కాక కూడా, పర్మనెంట్ కాలేదు నేను ఇక్కడికి వచ్చేటోటికి, తర్వాత అయింది పర్మనెంట్. కాబట్టి ఆ చోడకారు కదా కానీ అవి చెప్పుకుని నాకు కూడా బాబా అనుభవాలు ఇచ్చారు కదా అని అనుకుంటుంటా. అట్లా అంటే మన ఆలోచనలో ఏదైతే ఉంటుందో అది మనం ఎందుకు ఉంటుంది అట్లా అంటే ఇదే. ఎవరైనా ప్రశ్నిస్తే నేను అదే అంటాను, అది ఆయన యొక్క పరిస్థితి అది. అప్పుడు అనుకున్నాడట బాబా, నేను పరీక్ష రాస్తాను, ఈసారి ఫెయిల్ అయి పాస్ అయితే షిరిడీకి వస్తాను, వచ్చి ఏం చేస్తాను, నీకు కలకండ ఇస్తాను, నీ దర్శనం చేసుకుంటా, నీకు కలకండ ఇస్తాను, అంతే అనుకున్నాడట. ఎక్కడ, ద్వారకామాయిలో కాదు, షిరిడీలో కాదు, బాబాకు చెప్పలేదు, దాసగణ మహారాజు కూడా చెప్పలేదు, మనసులో అనుకున్నాడు. అనుకున్నవాడు తర్వాత ఏం చేశాడు, పరీక్ష రాశాడు. ఏమైంది, పరీక్ష పాస్ అయ్యాడు. ఈ కథ నిజంగా చాలా మందికి నేను చెప్తుంటాను, చోడకారు కదా, ఆయనకు టైం వచ్చింది సార్, జాతకంలో మంచి రోజులు వచ్చినాయేమో, ఏవేవో చెప్తారని. జాతకంలో మంచి రోజులు వచ్చినాయి కాబట్టి షిరిడీ పోయే యోగం వచ్చిందేమో, అది కూడా అనుకోవచ్చుగా. అంటే వాళ్ళ పరిస్థితుల్లో వ్యంగ్యం చేయకుండా ఎగతాళి చేయడానికో ఏదో నమ్మకం లేని వాళ్ళు చెప్పే మాటలు. మనకు ఉండాల్సింది ఏంటి, సాయిబాబా అనుగ్రహం వచ్చింది, ఆయన షిరిడీ పోయే అవకాశం వచ్చింది, అదృష్టం కలిగింది, రుణానుబంధం కలిగింది, అందుకని పరీక్ష పాస్ అయ్యాడు, వెళదాం షిరిడీకి. కానీ వెళ్ళలేకపోతున్నాడు. చూడండి, అదే కథ ట్విస్ట్ అంటుంది. ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఏమైంది, కళ్ళు లేవా, అన్నీ ఉన్నాయి, కుటుంబం ఉంది, పర్మనెంట్ అయింది, ఉద్యోగంలో అన్నీ అయినాయి, కానీ ఖర్చులు తగ్గించుకోలేకపోతున్నాడటండి. తగ్గించుకోవచ్చు కదా సార్. అయ్యా ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఎవరైనా సీరియల్ సినిమా రాస్తే ఇట్లెందుకు రాసామని అడగవచ్చు. ఇది జరిగిన కథ చెప్తున్నాను. చోడకాల్లో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏమిటో మనకు తెలియవు. మనం అనుకుంటాం ఈ ఖర్చు తగ్గించుకుందామని, ఇంట్లో వాళ్ళు ఆవిడ ఒప్పుకోకపోవచ్చు, పిల్లలు ఒప్పుకోకపోవచ్చు, ఇంకే ఏదో చెప్పలేమని, మన చేతుల్లో ఏమీ లేదు. చోడకార్ తన ఖర్చులను తగ్గించుకొని షిరిడీకి పోయేంత స్థితిలో లేడు. మరి ఏం చేశాడు, సరే తిరుగుబడి మానుకుందామా, పోవాలి. అందుకని ఏం చేశాడట, ఇంక ఇంట్లో వాళ్ళకి చెప్పడం, ఇదంతా గోలెందుకు చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకుంటాడు, ఎందుకు, ఛాయ్ తాగుతాడు, అని ఎక్కువసార్లు ఛాయ్ తాగుతాడు. ఛాయ్ తాగేవాడు చక్కెర వాడాలి కదా, ఆ చక్కెరకి అయ్యే ఖర్చు మాత్రం డబ్బాలో వేసుకుంటున్నాడు ఆయన. ఇది జరిగిన కథ. అంటే 10 పైసలు 5 పైసలు అంతే కదండి. ఈ రోజు అంటే 10 రూపాయలు పెడితే ఛాయ్ రావడం లేదు, మంచిది. మరి ఆ రోజులు అంతే కదా, ఆ 5 పైసలు 10 పైసలు డబ్బాలో వేసుకుంటున్నాడు. ఎన్ని నెలలండి, 3 నెలల పాటు. ఎన్ని డబ్బులు అయితే అట్లా వస్తాయండి. మరి అట్లా డబ్బులు వేసుకొని షిరిడీకి వెళ్ళి రాగలిగినంత డబ్బులు వచ్చేసాయి. రాగానే అప్పుడు ఏం చేశాడట, సరే ఇంకా వెళ్దాం షిరిడీ అని వెళ్ళాడు. ఎక్కడ దిగాడు, బాబాకి ఎవరైతే పూజ చేస్తారో, రోజు కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సాయంకాలం హారతి చేస్తారో, దానికి ముందు అంతా షోడశోపచార పూజ చేస్తారో, వాళ్ళ ఇంట్లో దిగాడు. హరిసీతారాం జోగి ఇంట్లో దిగాడు. వెళ్ళాడు దర్శనానికి. రోజు 3 రోజులు ఉన్నాడు.
షిరిడీలో 3 రోజులు ఉన్నాడు. వెళ్తున్నాడో చూస్తున్నాడో బాబా దర్శనం, మొట్టమొదట బాబా దర్శనం అయిందండి. అవి కొబ్బరికాయ పీచుంటే కొబ్బరికాయ తీసుకెళ్ళి బాబాకి ఇచ్చాడు, నమస్కారం చేశాడు. ఆయన అన్నాట, అంటే చూడటారు హిమాధిపతిగా రాస్తారు, అందుకే నేను ఇది అమ్మవారి యొక్క అనుగ్రహమే. ఏంటది అంత చక్కగా కవిత్వం, కవిత్వం కాదు యథార్థం. బాబా మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉన్నారో తెలుసు అని అన్నాడు. ఆయన ఏం చెప్పడు. ఈయన అన్నాట, బ్రహ్మచారి అయినటువంటి శ్రీ మహావిష్ణువులాగా ఉన్నావు అన్నాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మచారి అంటే ఒకవేళ బ్రహ్మచారిగా కనుక ఆయన ఉంటే, విష్ణువు ఎందుకన్నా అంటే విష్ణు సత్కారో భూత భక్తు భక్తులు నీకు కనిపిస్తున్నది ప్రతిదీ కూడా విష్ణు రూపమే. కాబట్టి ఆయన ఏమన్నాడు, విష్ణువులాగా ఉన్నావు కానీ నువ్వు బ్రహ్మచారి, బ్రహ్మచారి అయినటువంటి విష్ణువు యొక్క ప్రౌఢుడిలాగా ఉన్నావు అని అన్నాడు. ఆడు ఊరుకున్నాడు, బాబా ఏం మాట్లాడు. అదేది కొబ్బరికాయ ఇచ్చాడట, నమస్కారం చేశాడట, ఒక పొట్లం ఇచ్చాడట, పక్క పెట్టుకున్నాడు. బాబా అడిగాడట, అందరూ బాగున్నారా, నీకేమైనా కష్టం ఉన్నదా అన్నాడు. ఏం లేదు, హాయిగా ఉన్నాను, సమస్యలు ఏమీ లేవు. ఒకటే సమస్యగా ఉండింది. ఏమిటా సమస్య? ఎప్పుడు షిరిడీకి వెళదామా, ఖర్చులు ఎక్కువ తగ్గించుకుందామా, ఎట్లా జమ చేసుకుందామా అని ఈ సమస్య తప్ప వేరే ఉండేది కాదు. ఇప్పుడు ఏముంది నాకు, అది తీర్చాడు, ఇంకెందుక నాకేముంది అన్నాడు. సరే, ఒక రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు గడిచింది. చూడండి, మొదటి రోజు జరిగింది చెప్తున్నాను, తర్వాత 3 రోజుల తర్వాత ఇంక నేను వెళ్ళొస్తాను బాబా అన్నాడు. ఎవరు? చొరక. ఎలాగే సంసారం కదా, వద్దులే నీకు ఉద్యోగం వచ్చేసింది కదా, అది రిజైన్ చేసేస్తే నేనే ఏదో చూస్తాను, వేరేది అనవసరం లేదండి. సరే వచ్చాడు, ఉద్యోగంతో పాటు వచ్చాడు, కూర్చున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే బాబా జోగుని దగ్గరికి ఉంచాడు. నేను వెళ్ళొస్తాను బాబా అని నమస్కారం చేస్తే చోడసారి వెళ్ళి జోగుని దగ్గరికి ఉంచాడు. వచ్చి మీ ఇంట్లో దిగాడు కదైనా అని అడిగాడు. అవును బాబా, మా ఇంట్లోనే దిగాడు అని. అయితే ఆయన చాయ్ ఇస్తావు కదా, టీలో బాగా చక్కెర వేసి తాపోయా. నిజంగా ఈ కథ వింటుంటే ఎంత సర్వజ్ఞత, ఎంత గొప్పతనం. నిజంగా ఎక్కడ బాంబే, ఎక్కడ కౌపీనేశ్వర ఆలయము, ఎక్కడ ఆయన మనసులో ఉండేటువంటి ఆలోచన. ఇంట్లో ఎవరింట్లో దిగాడో వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఖర్చులు తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి ఛాయ్ చక్కెర లేకుండా వాటి వలన మిగిల్చిన డబ్బులతో షిరిడీకి వచ్చాడే. నిజంగా ఎంత అద్భుతం అండి. ఆ అద్భుతాన్ని జోగు చెప్పాడు. జోగు ఏంటి నాకు చెప్తున్నా, ఎందుకు చక్కెర ఎక్కువ వేయాలి. అప్పుడు తోడ్కారు విన్నాడు. చాలా కళ్ళ నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు బీదవాడివా అన్నట్టు బాబా. నువ్వు బీదవాడివా కాదు, చాలా ధనవంతుడు. ఎందుకంటే నీకేది కావాలో అడిగావు, ఇచ్చా. అంటే నేను ఎవరికైనా చెప్తాను ఒకటే, అందుకు అడుగు వేయండి, అడగండి, కానీ ఎక్కడ కన్వర్షన్ లేకుండా మనసుతో అడగండి. ఎన్ని సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మీ వెంబడి నేను ఉంటాను. అందుకని చెప్తున్నానండి, మన వెంబడి ఎవరు ఉంటారు? శివుడు ఉంటాడంటే ఉంటాడేమో, ఆయన ఉండకుండా ఉండడు. ఎట్లా ఉంటాడు? చైతన్యంతో సహా ఉంటాడు. అంటే ఈ శక్తి స్వరూపంగా ఉండేటువంటిది ఎవరంటే ద్వారకామాయి. ఆ ద్వారకామాయిలో ఉండేటువంటి బాబా మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన మనం వెంబడి ఉంటాడు. అలా అన్నమాట అని. నాకేమో ఏమిచ్చావు నీకు తెలుసు, కలకండ ఇచ్చావు, అదే తీపి పదార్థం. నువ్వేమో ఛాయ్ తాగవా, ఛాయ్లో చక్కెర వేసుకోవా, ఎట్లా తెలిసింది బాబా? ఇదంతా ఏం కాదండి. అంటే ఎట్లా ఉంటుందంటే, మనకు ఈ కోరిక తీరుతుంది, కానీ కోరికలు ఏదైతే మనం కోరుకుంటామో అది తీరిన తర్వాత చాలా ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగిన తర్వాత నాకు ఈ ఆనందం కలిగింది బాబా, ఇంకా కాస్త ఏదైనా నాకు చేస్తే బాగుంటుంది కదా అని అంటాం ఎవరితోనే. కానీ అదే మనం చూడక నేర్చుకోవాల్సింది. బాబా అడిగినా కూడా నాకు ఏ సమస్య లేదు, ఒక్కటే ఆ సమస్య ఉండింది, ఆ సమస్య తీరిపోయింది. కాబట్టి ఒక్కటేనండి, ఈ చోళకా కథ ద్వారా నేను బాగా స్పష్టంగా గుర్తు చేస్తున్నది ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను చూడండి, సచ్చరిత్ర పారాయణం సప్తాహం చేయడం వలన ఉద్యోగం వచ్చింది. దాంతో ఎక్కడ నేను అబద్ధం చెప్పడం లేదు, సిగ్గుపడడం లేదు. తర్వాత నాకు చాలా మంది, మా అన్నగారు ఎవరైతే ఉద్యోగం ఇప్పించాడో ఆయన కూడా చాలా ఎవరే పరీక్షలు చదువుకోరా,
నీకు సరిగ్గా ఇంగ్లీష్ రాదురా, నువ్వు చదువుకోరా, ఎన్నిసార్లు మొత్తం ఏమి ఇచ్చినా కూడా నేను పరీక్షలు కట్టేవాడిని కాదు, అసలు చదివేవాడిని కాదు. చదివితే ఏమవుతుందంటే నాకేం పోయిందంటే ట్రాన్స్ఫర్ చేస్తారేమో, ట్రాన్స్ఫర్ చేస్తారు, తప్పదు కదా, ఆఫీసర్లు వెళ్తారు చేస్తారు. వాటన్నిటికంటే కూడా ఎందుకు ఇంకా ఏం చేయాలి, ఏం సంపాదించాలి అంటే నేను బాబాని కోరుకున్నది ఏంటి, నాకు ఉద్యోగం వస్తే చాలు. మరి స్వతహా చేయగానే వచ్చిందిగా. అంటే నేను చూడకాలంటే వాడిని నేను చెప్పడం లేదండి, నేను సిద్ధి ఇవ్వలేదు. కానీ ఎందుకంటున్నా అంటే మనకు ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే అయ్యో ఖర్చులు కష్టంగా ఉంది. చాలా బాధల్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇల్లు కొత్త, అక్కడిక్కడ అప్పుగూడలో ఉండేవాళ్ళం, ఇక్కడ ఇల్లు కట్టాలని చెప్పేసి అనుకున్నాం. అది కూడా ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. నిజంగా బాబా ఆ రకంగా ఉన్నాడేమో అనుకునేటట్టు ఉండేవాడు సామమూర్తి గారు. చాలా గొప్పవాడండి నిజంగా. మా అమ్మ అప్పుడప్పుడు ఆమె దగ్గర నేను కూడా పోతుండేవాడిని. ఆయన ఒక మాట అన్నాడు, ప్రసాద్ నువ్వు ఇల్లు కడతావయ్యా అన్నాడు. అప్పుడు నాకు జీతము అంతే. మా అమ్మ ఇల్లు కట్టుకుంది మార్కాపురం, మా అమ్మ నాన్న, దాన్ని అమ్మి నేను ఇల్లు కట్టాలి. నా దగ్గర ఏమీ లేదు, 800 రూపాయలు ఉంది బ్యాంకులో డిపాజిట్. ఇల్లు కట్టానా? ప్లాట్ కొన్నానండి, 160 రూపాయలు గడ్డ కొన్నాను ఇది. కానీ ఇది ఇల్లు కట్టాలంటే ఎంత కావాలి? కాదు, ఆగస్టు 1వ తారీఖు నువ్వు శంకుస్థాపన చేస్తున్నావు అన్నాడు. ఓది నాయనో బాబు. నేను వచ్చి మా అమ్మతో చెప్పాను, ఇది జరిగిందండి. నిన్న ఏదో కొన్ని విషయాలు మా అమ్మ సామూర్తి గారు చెప్పారా చెప్పారు. ఆయన చెప్పాడంటే ఐక్యత ఎట్లా అవుతుందమ్మా, నీకు తెలుసు కదా, ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో మార్కాపురం, పోయి ఆ ఇల్లు అమ్మకాన్ని పెట్టు. చూడండి అంత చక్ 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 చక్. ఆ తర్వాత సరే అమ్మకాన్ని పెట్టాము, ఇల్లు కట్టాము. ఆ ఇల్లు కట్టడానికి ఎంత అప్పులో అయినాయి. కానీ అప్పుడు అప్పుడే జ్ఞానయజ్ఞాలు ప్రారంభం. చూడండి, జ్ఞానయజ్ఞాలు ఎప్పుడు మొట్టమొదటి జ్ఞానయజ్ఞం 40 రోజుల పాటు జరిగిందంటే అప్పుడు నిజంగా చెప్పాలని అప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు, వాడు కూడా పట్టేది కాదు, తెలియదు. ఎందుకంటే అప్పుడండి వాడు చదువుకోవడం మొత్తం అంతే. ఇప్పుడంతా మార్చామనుకోండి, జ్ఞాన మంటపం అంతా అదే ఇంత ఉండే. ఇప్పుడు ఏ స్థలాల్లో నేను కూర్చున్నాను అప్పుడే జ్ఞానం, అది ఇదే స్థలాల్లో జరిగేది మొట్టమొదటి అవతల వైపు. ఈ రకంగా అంటే జరుగుతూ ఉంటే ఏమిటా రేపు ఎట్లా దిగులు ఉండేది కాదండి. చక్కగా 10 మందో 20 మందో వచ్చి కూర్చున్నారు విని బిడ్డలు. అప్పుడు చెప్పా కదా, మా అమ్మ లేకపోతే ఇంకోటి ఏం భయపడక నిశ్చింతగా మనం బాబా చరిత్రలను నమ్ముకున్నాం. నేను ఎందుకంటున్నానంటే చరిత్ర మనకి ఏమిస్తుందయ్యా, శక్తినిస్తుంది. ఏ శక్తినిస్తుంది? అప్పులున్నాయి, అప్పులు లేకుండా ఈ ప్రపంచం ఎక్కడుంది? కానీ ఆ అప్పుల వలన నువ్వు దూరపడకు. నీకు వచ్చే ఆదాయం కానీ నీకు ఎట్లా వస్తుంది, ఎవరెవరు ఏ రకంగా ఇస్తారో తర్వాత చూసుకో. నువ్వు ఏం చేయాలి, దానికోసం వ్యాపారం చేయవద్దు, ఇతర వ్యవహారాలు చేయవద్దు. ఏం చేయాలి, నీవు ఏ సచరిత్ర వలనైతే ఉద్యోగం వచ్చిందో ఆ సచరిత్రే చెప్పుకో అని నాకు బాగా నిర్దేశించినట్టుగా జరిగింది. ఇది మీరందరూ తెలిసిన విషయం. నేను ఎందుకు చెప్తానంటే సచరిత్ర శక్తిని ఇస్తుందండి. అరే సత్యత చెప్తే ఏమొస్తుందిలే, సత్యత వింటే ఏమొస్తుందిలే, సత్యత గురించి 10 మందికి చెప్తే ఏమొస్తుందిలే, ఏమి రాదని అడుగుతాను. దానికి కావాల్సింది ఏం కావాలి? పరిపూర్ణమైనటువంటి గట్టి విశ్వాసం ఉండాలి. అనన్య భక్తి అంటారు దాన్ని, గట్టి విశ్వాసం. అంటే మళ్ళా కృష్ణ వేస్తూ మరి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కదండి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. దేవీ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో శుద్ధం నుంచి నవమి వరకు ఇదే అమ్మవారు. దీని తర్వాత వస్తుంది ఏంటంటే కార్తీక మాసం. అప్పుడేమో అమ్మవారు గుర్తుకురాదు. అప్పుడంతా శివ 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 హర హర మహాదేవ భో శంకర అంతే. మరి ఆ తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత ఇంకోటి. నేనంటే ఏ దేవుడైనా సరే, ఏ దేవత అయినా సరే, ఎవరైనా సరే నీకు అనుగ్రహం ఎలా కలుగుతుంది? నువ్వు మొట్టమొదటి సంకల్పంలోనే సద్గురు సాయినాథ దేవత చట్టం, ఆ సద్గురు అయినటువంటి సాయినాథుని గుర్తు చేసుకుంటూ ఉంటే తప్పకుండా నీకు అనుగ్రహం కలిగి తీరుతుంది. అందుకని ఇంకోటి చెప్తా పెద్దవాడు, ఇప్పుడు నువ్వు ఏదైనా పూజ చేస్తావు, వ్రతం చేస్తావు, నోము చేస్తావు. నేను చేస్తున్నానని ఇప్పుడు ఎక్కువైపోయిందండి. ఇప్పుడు పాంప్లెట్ కూడా పెళ్లి చేసుకోవడం, నేను పెళ్లి చేసుకుంటున్నాను అనేటువంటి పెళ్లి పత్రికలు కూడా వస్తున్నాయి. ఇది ఎంత పక్కబట్టి అప్పుడు ఏం చేసేవాడు అంటే, తాత బతుకున్నాడు అనుకోండి, తాత వేరు వేసేవాడు. తాత మంచాల్లో కొట్టుకుంటాడు, మాట్లాడటం కూడా రాదు. వాడి పేరు చెప్తే ఎట్టండి.
అంటే మా తాత అనుగ్రహంలో మేమున్నాము, ఆయన అనుగ్రహంతో ఆయన మనవడిని పెళ్లి చేస్తున్నానని పెడతారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? అక్కడ ఆయనకి శక్తి లేదు, చూడు నేను చేస్తున్నాను చెప్పుకోవడం కాదు, శక్తి అంతా ఉండేది అక్కడే. అట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒకటి మనకు తెలియకుండా జరిగింది ఏంటంటే, ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, ఎవరన్నా అరే వాడు తాత పేరు చెప్పుకొని పెళ్లి చేశాడరా, ఏవో పొరపాటు జరుగుతుంది. తాత చూడు ఎంత పెద్దవాడు అంటే, ఆ వ్యక్తి మీద మనం ఎప్పుడైతే భారం వేశామో అప్పుడు ఏదైనా పొరపాటు మంచి జరిగితే అందరూ ప్రశంసిస్తారు, వీడు పొంగిపోతాడో, అహంకారం పెరుగుతుంది. చెడు జరిగిందో మీరు తట్టుకోలేడండి. అట్లాంటి ఆ చెడు, ఆ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా చేసేదే మనం గురువు మీద ఆధారపడి చేసేది. అందుకని దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి సాయిబాబాను అనుగ్రహించడానికి కోసం సత్యత్రను పారాయణం చేస్తే ఏ దేవత యొక్క అనుగ్రహమైనా మనం పొందగలుగుతాం. అది మనకు ఉండవలసినటువంటి సంకల్పం గుర్తు చేస్తూ చివరిగా ఒక కథను నేను గుర్తు చేస్తాను. కథ కాదండి, నాకు కలిగిన అనుభవం. మీరు వినుంటారు, రేపల్లె అనే, రేపల్లె కాదండి, పొన్నూరు అనే ఊరు, ఇక్కడ గుంటూరు దగ్గర. అక్కడ ఒక 5 రోజుల పాటు జ్ఞానయజ్ఞం జరిగింది. అక్కడ ఒక అతను నాకు పరిచయం అయ్యాడు, అని పేరు నాకు గుర్తు రావడం లేదు ఇప్పుడు. అతను సాయిబాబా గుడి ఉంది ఒకటి పొన్నూరులో, అక్కడే చెప్పేవాడిని నేను. అక్కడికి వచ్చాడు, ఆయన స్వయంగా తన అనుభవాన్ని చెప్పాడు. అసలు ఇష్టపడ్డాడు. ఆయన బ్రాహ్మణుడు, బాగా నమ్మక రుద్రాలు ఇవన్నీ ఎంత బాగా చేస్తాడంటే బాబోయ్, తెల్లవారుదాం 4 గంటల నుంచి పూజలు చేస్తాడు. ఉద్యోగం చేస్తాడు, చదువుకున్నాడా, ఎంటెక్ చేశాడు, ఉద్యోగం రాలే. చివరికి ఒక బట్టల షాపులో ఏదో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే విధి లేక తప్పదు, భార్య పిల్లలు ఉన్నారు, చూస్తున్నాడు. ఎవరెవరో చెప్పారట, నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, గుడి దగ్గర గుడిలో వెళ్ళు, ఏదైనా ఆశీర్వచనం తీసుకొని, నాకు ఇష్టం లేదు కదా ఇట్లా అనేవాడట. అన్నవాడు ఓ రోజు ఏమైందంటే గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళలేదు, ఆ పైన ఏమైందంటే షాపు ఇల్లు వెళ్ళాలంటే మధ్యలో గుడి వస్తుంది. ఆ గుడి అరుగు మీద కూర్చుంటాడు కానీ లోపల పోడు. నాకు గుర్తు రావడం. అతను ఇప్పటికి బాంబేలో ఉన్నాడు, రిలయన్స్లో పనిచేస్తాడు, పెద్ద ఆఫీసర్ ఆయన. ఆయన అక్కడి నుంచి పోతాడు కానీ గుళ్ళో పోడు. ఇది ఆయన స్వభావం. ఓ రోజు ఏమైందంటే, ఆ రోజు దాదాపుగా బుధవారము మరి మంగళవారం గుర్తులేదు నాకు. ఆ రోజట ఆ బట్టల షాపు ప్రొపరేటర్ పిలిచాడు. బాబు ఏమనుకోవద్దు, మా ఇబ్బంది కూడా మాకు మేము చెప్పుకోవాలి, షాప్ మూసేస్తున్నాం, రేపు మరి ఏదో నీకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇచ్చేస్తాం, రేపటి నువ్వు షాప్కు రావద్దు. అసలే ఏదో కథ, 1000 రూపాయలు ఏదో వస్తుందిలే పర్వాలేదులే అని అనుకుంటే అది కాస్త ఇంకా రేపటి ఉండదు. సరే, ఈయన గుడి దగ్గర కూర్చున్నాడు, చాలా దిగులుతో ఉన్నాడు. అప్పుడే ఏమైపోయింది, శేషహారత అయిపోయింది. గుడిలోకి పూజారి బయటకు వచ్చాడు. ఎందుకయ్యా ఈరోజు నేను దిగులుగా ఉన్నానా అన్నాడు. చూడండి, దిగులుగా ఉన్నానా అన్నాడు. ఏదో దిగులుగా ఉన్నావయ్యా, రేపడకు నువ్వు అన్నాడు. అంతే, ఆ మాట అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఏం చేస్తాడు ఇంకా, అదే బాక్సులు గీక్సులు అన్నీ పెట్టేసేసి చెప్పాడట భార్యకు, రేపటి ఇంకేం చేయదు. ఏమైందండి, షాప్ మూసేస్తున్నారు, నాకు ఉద్యోగం ఇంకా వేరే వెతుక్కోవాలి, ఈ రకంగా ఇంకా నాకు ఏమొద్దు అని చెప్పాడు. చెప్తే ఎందుకంటే అంత భయపడతారు, దిగులు పడద్దు, నేను ఒక విషయం చెప్తాను మీకు. ఏం లేదు, మీరు కాస్త ఏదో టిఫిన్ ఏదో తింటారు కదా, తినేసేసి కాస్త పడుకుందాము, దిగులు పడద్దు, ఫస్ట్ ఎక్కడ ఆలోచన చేయదు అని అన్నది. పడుకున్నారండి. పడుకున్న తర్వాత వాళ్ళ ఆవిడ చెప్పిందట, ఏమంటే మధ్యాహ్నం ఒక ఆమె వచ్చిందండి, ఒండు ముత్తైదు, ఎట్లా ఉందంటే నిజంగా చాలా గొప్పగా తేజస్సు అన్నీ ఉన్నాయి. ఎవరో ఎందుకు వచ్చిందా అనుకుని, ఎవరమ్మా అని బట్టి నేను ఏం లేదు, ఒక మీ ఇంటి ఇక్కడ నాకు అడ్రస్ ఇస్తాను, మీకు ఒక బాక్స్ ఇస్తాను, కవర్ ఇస్తాను, అది మీ దగ్గర పెట్టుకోండి, మీ ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఆయనకి ఇవ్వండి అని చెప్పిందట. మా ఆయన మీకు తెలుసా అంటే, అవన్నీ తర్వాత అడగండి, నాకు తెలియదు, నా అడ్రస్ ఇస్తాను అని చెప్పిందట. ఇది జరిగిన కదండి పొన్నూరు.
ఆ పుస్తకము దాంట్లో ఏముందో తెలియదు, పుస్తకం ఉందో మరి ఏముందో తెలియదు, బాక్సు అది ఇచ్చారండి. మీరు మీ చేతులతో తీస్తే బాగుంటుందని నేను తీయలేదు. మీరు రేపు పొద్దున్న తెల్లవారిన తర్వాత ఎట్లాగో మరి ఏదో కంచ వాడుచుకొని ఏదో చేస్తారు కదా, అప్పుడు ఆ పుస్తకాన్ని అది ఆ కవర్ని తీయండి అంటే, ఏమిటి అసలు నాకేమిటి ఇది ఒక టెన్షన్ అనుకుంటే ఈ టెన్షన్ దాంట్లో ఏముందో తెలియదు, ఎవరు అసలు ఆమె, ఎందుకు వచ్చింది ఆమె అని అనుకున్నాడు. సరే ఏదో మొత్తం మీద పడుకున్నాడో పడుకోలేదో తెలియదు. ఆ రోజు రాత్రి గడిచింది. పొద్దున్నే లేచాడు, స్నానం చేశాడు, సంధ్య వార్చుకున్నాడు. తర్వాత ఆ కవర్ తీశాడు. ఏమిటి తెలుసండి కవర్లో? పత్తినారాయణరావు గారి సాయిబాబా సచరిత్ర పుస్తకం. నాకైతే గుండె డవేరు అన్నది. ఏమున్నదా అబ్బా అని. అంటే ఆ పుస్తకం ఏంటండి, ఆ పుస్తకం ఇచ్చిందట అమ్మవారు, అదే ఆమె ఎవరు ఇచ్చింది. ఏమిటి ఈ పుస్తకం ఇచ్చారు నాకు సాయిబాబాది, ఏం చేయాలో తెలియదు, అసలు తెలియదు కదా, అసలు ఇష్టం లేదు, పని ఏం చేయాలో తెలియదు. ఆ రకంగా పుస్తకం అట్లా పక్కా పెట్టేశారు. సరే సరే ఆయన మాకు చదవడం యమ స్పీడ్ అట, 20 పేజీలు ఉన్నా 10 నిమిషాలు చదివేస్తారు. అట్లాంటిది పుస్తకం తీసాట. 7 రోజులు చదవాలని ఉంది. అంటే 7 రోజులు చదవాలని ఉన్నటువంటి దాన్ని ఆయన ఆ రోజు గురువారం, ఆ రోజు ఏం చేశాడంటే 7 రోజులు ఆ 7 అధ్యాయాలు ఉంటాయి కదా, ఆ 7 అధ్యాయాలు చదివేశాడు. చూడండి, ఎవరు చెప్పలేదు, పుస్తకంలో ఉంది కదా అని చక్క ఆ 7 అధ్యాయాలు చదివాడు. చదివిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన పేరు చెప్పాడు నాకు, అందుకని ఏదో వాళ్ళ ఆవిడ పేరు, ఆమె అడ్రస్ చెప్పింది అన్నావు కదా, అసలు ఆమె ఎక్కడ ఉంటుందో కనుక్కున్నప్ప. ఇద్దరు పోయినారటండి, అడ్రస్లు లేదని. సరే ఇదంతా లాభం లేదని గుడికి వచ్చాడు. ఏ గుడికి? అమ్మవారి గుడికి కాదు, సాయిబాబా గుడికే. ఇద్దరు వచ్చారు. ఆ 7 పంతులు ఎప్పుడు రావు, నువ్వు ఇప్పుడు వచ్చావు ఏంటని వీళ్ళు అడిగారు. అడిగితే ఏం లేదు, ఈ పుస్తకం ఎవరు అమ్మవారు తీసుకొచ్చి ఇచ్చింది నాకు, ఈరోజు ఇచ్చారు, ఈరోజు గురువారం కదా, ఈరోజు ఇచ్చారు అని. చాలా అదృష్టమయ్యా నీకు, అమ్మవారి ఇచ్చింది నీకు, ఏం చేయాలో నాకు తెలియదు అంటే, ఏం చేసావు నువ్వు అన్నాడు. అంటే ఈరోజు 7 అధ్యాయాలు చదువుకున్నాను, మళ్ళా గురువారం వరకు చదువు, నీకు ఏ కోరిక ఉన్నా కోరిక తీరుస్తుంది అన్నాడు. అంతవరకు ఆయనకు ఎంటెక్ చేసినటువంటి వ్యక్తికి ఉద్యోగం లేక అవస్థపడుతుంటే ఇంటర్వ్యూకి ఎప్పుడో వెళ్ళాడటండి. అంటే ఇక్కడ విజయవాడలో ఎక్కడో జరిగింది ఇంటర్వ్యూ, దాని మీద రిప్లై రాలేదు. ఈ గురువారం నుంచి గురువారం వరకు పారాయణ చేసిన తర్వాత శనివారం నాడానికి ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చింది. నువ్వు వచ్చి జాయిన్ అయిపోని చెప్పింది. ఎక్కడ? ఫస్ట్ బెంగళూరు అట, అక్కడి నుంచి అని తర్వాత నాకు చెప్తే, అంటే ఎట్లా ఉంటుందండి కదా, కానీ నిజంగా అట్లా జరిగిందా సార్? ఆ రకంగా బాబా అమ్మవారు ఆ రకంగా ఇచ్చిందా? అమ్మవారు ఎందుకు ఇవ్వదండి, నాకు అర్థం కాదు. నువ్వు అమ్మవారిని నిర్మలమైన మనస్సుతో ఉపాసిస్తున్నావు. అమ్మవారిని నిర్మలమైన మనస్సుతో ఉపాసించిన అమ్మవారు ఏం చేయాలి? నన్నే అట్టనే మొక్కుకారా, ఈ బతుకట్టనే ఉండాలా అని అనుకోదు కదా. ఎప్పుడైనా తల్లినే నమ్ముకున్నవాడు, తల్లి ఏముంటుంది, నువ్వు బాగుపడాలి, ఇంకో చోట మంచి ఉద్యోగం చేసుకోవాలి, బాగుండాలి అనుకుంటుంది. కానీ నాలాగే నువ్వు ఇట్లనే పడి ఉండరా అని అనగదు. అట్లనే అమ్మవారు ఏం చేసింది, నీకు రావాలి, నీకు ఈ ఉద్యోగం ఊడిపోయింది తెలుసు నాకు, ఇంకా తర్వాత నువ్వు ఎక్కడో ఏదో ఎత్తుక్కుంటావు, ఏదో మమ్మల్ని ఇట్లాంటి కంటే కొద్దిగా ఎక్కువ ఏదో ఇస్తావు, కానీ ఇది కాదు, నీ నీ శక్తికి, నీకుండేటువంటి మేధా సంపత్తికి మంచి ఉద్యోగం రావాలి. ఏం చేసిందండి అమ్మవారు? ఆమె చేసిందా? చేయించింది. ఎవరి ద్వారా? సచరిత్ర ద్వారా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైనా చేయించాలని ఇప్పుడు నాకు రావాలి, నేను ఫారిన్ పోవాలి, చదువుకోవాలి, బాగా డబ్బులు కావాలి, 40 లక్షలు 50 లక్షలు ఎవరిస్తాడు? బ్యాంకు ఆఫీసర్ నెంబర్ పరిచయం చేస్తుంది ఎవరు? సచరిత్ర. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ రకంగా కావాలో, ఏ రకంగా వాళ్ళ యొక్క కోరికలు తీరాలో ఆ రకంగా అది ఎవరి ద్వారా నువ్వు ఎవరినైనా సరే నిర్మలమైన మనసుతో అనన్యమైన భక్తితో నువ్వు మొక్కుకో. నీకు ఆ రకంగా పూర్తి అనుగ్రహం కలిగించేది ఎవరికి అంటే సచ్చరిత్రే. అందుకని నేను చివరిగా ఒక 2 మాటల్లో చెప్తాను. మీకు అందరికీ చాలామంది, కొంతమందికి తెలిసి ఉంటుంది, సుందరి మేడానికి బాగా తెలుసు. ఇటీవల సూర్యనారాయణ సిద్ధాంతి గారిని ఒక జాతకాలు చెప్తుంటారు. ఇప్పుడు లేదైనా చాలా గొప్ప
నిజంగా అమ్మవారి ఉపాసకుడు. ఆయన ఈ చాలీసా కానీ ఈ సచరిత్ర కానీ ఎంత గౌరవించారంటే, ఎంత నిష్కల్మషమైన మనస్సుతో అమ్మవారి లలితా ఉపాసన చేసేవాడంటే ఇదే స్థలంలో. అప్పుడు జ్ఞానమంటపం లేదు. దూరో జ్ఞానికి ఇక్కడ రోజు వచ్చుండేవాడు. ఆయన గణపతి హోమాలు అవన్నీ కూడా ఆయన 10 పైసలు తీసుకోకుండా చేశాడు. ఇక్కడే ఈ దగ్గర ఉండే ఆ ఓపెన్ ప్లేట్లో ఇక్కడ ఆయన ఆవుతారంటారు, ఏదో లలితా సహస్రనామ ఆవుతారు. అది ఇక్కడ మా ఆవిడ అడగంగానే అమ్మ, ఎందుకంటే మా ఆవిడ వాళ్ళ గోత్రము 2 ఒకటి, అంటే పుట్టింటిది ఆత్రేయ గోత్రం. అమ్మాయి అమ్మాయి అంటుండేవాడు. మీరు జయంతినైతే అబ్బా చాలా చేస్తుండేవాడు. ఆయన నేను ఎందుకుంటున్నా అంటే నిర్మలమైన మనస్సుతో అమ్మవారి ఉపాసకుడు అండి ఆయన. నాకు నిజంగా నేను ఎప్పుడు వెళ్ళినా అయ్యా ప్రసాద్ వచ్చావా చాలీసా చదువు అంతే. కాబట్టి అంటే ఈ అమ్మవారు, ఈ దేవి భాగవతం లేకపోతే దీనికంటే గొప్పదా? గొప్ప తక్కువ కాదండి, ఏదైనా ఒక్కటే. ఆ ఒక్కటేదో ఒకటిలో అన్నింటిలో చూడాలి, కానీ అన్నింటిలో ఒకటి చూడటం కష్టం. అన్నింటిలో ఒకటి చూడాలంటే చాలా నీకు దివ్యమైన శక్తి ఉండాలి. అన్ని జీవులలో భగవంతుడు చూడాలి అని చెప్తారని నేను చెప్తాను, అందరూ చెప్తారు, పురాణాలు చెప్తారు. కానీ అన్నింటిలో నువ్వు ఏనుగును చూస్తావు, అబ్బా నిజంగా మా ఇంటికి ఈరోజు గజలక్ష్మి వచ్చేసింది అంటావు. అదే పందిని చూస్తావు, ఎడంకాలతో తన బుద్ధుడు. మరి పందిలో లేడా భగవంతుడు? ఏనుగులోనే ఉంటాడా? కాబట్టి మన మనస్సు ఎక్కడ వచ్చిందంటే అన్నింటిలో భగవంతుడు చూడగలిగిన శక్తి మనకు ఉంది, కానీ దాన్ని మనము భావనలో వేరు అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని అనుభవించలేకపోతున్నాం. అట్లా అనుభవించేటప్పుడు అట్లా అసహించుకోకుండా ఉండగలిగినటువంటి స్థితిని కల్పించేది ఎవరంటే గురువు కల్పిస్తారు. కాబట్టి అనుభవాలు కలిగిస్తారు. నీకు ఏది అసహ్యం అనిపిస్తుందో దాంట్లోనే నీకు అభ్యాసం కలిగించేటట్టు చేస్తారు. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, ఏంటంటే బ్యాంకులో ఉద్యోగం, చికాకులు గోలగోల అంటుంటారు ఎప్పుడు పరీక్షలు రాసేటప్పుడు, బీకామ్ రాసేటప్పుడు, ఎంబీఏ రాసేటప్పుడు. చూడండి వాళ్ళకి ఎక్కడ పడుతుందంటే ఉద్యోగం బ్యాంకులోనే పడుతుంది. అంటే వాళ్ళకు ఏదైతే అసహ్యం అనిపిస్తుందో, ఏదైతే విసుగు అనిపిస్తుందో అక్కడే వాళ్ళు రాణిపోతుంది. ఏది అసహ్యం లేదు, ఏసీ విసుగు లేదు. నీకు ఎక్కడైతే నీకు భక్తితో పాటు మనశ్శాంతి, ఈ రెండు కలిగించేది అయ్యా అంటే శక్తి స్వరూపమే. ఆ శక్తి స్వరూపం ఏదయ్యా అంటే వాంగ్మయ రూపంలో ఉండేటువంటి సచరిత్ర అని. ఈ సచరిత్ర జ్ఞానయజ్ఞం 622వ జ్ఞానయజ్ఞంలో ఈ రోజున కాసేపు మీతో పాటు నేను మననం చేసుకున్నా. ఒకటే అంటే దాదాపుగా ఈ వీడియో ప్రారంభం కాబోయే ముందు వరకు కూడా ఇవి చెప్పాలి అని నేను అనుకున్నాను. ఎప్పుడు సుమారుగా 5 గంటప్పుడు ఈ పొన్నూరు కథ చెప్పాలి, ఇది అమ్మవారి ఉపవాసన. కానీ చోళకార్ కథను అన్వయం చేద్దామని అనుకోలేదు. చోళకార్ కథ ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు గుర్తుకొచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చెప్పాలనుకున్న నాకు ఏవి గుర్తు చేసి ఏవి చెప్తే ఈ నవరాత్రులలో అటు అమ్మవారి అనుగ్రహం అనేటువంటి శక్తి స్వరూపంగా ప్రత్యేకత అందిస్తుంది అనే దాన్ని గుర్తు చేయడంలో నాకు కూడా చెప్తున్నా కదండి. నా అంత బలైనడు ఎవరు లేడు, ఎవరు ఉండరు కూడా. కానీ బలం ఎట్లా వచ్చింది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడవడానికి లేకపోతే నడుస్తారు సార్, ఏం పర్వాలేదు. నాకు అనిపించింది ఈరోజు కూడా మా అమ్మాయి వాళ్ళు వచ్చి పర్వాలేదు బాగా నడుస్తున్నాను. నాకు ఒకటి నడవాలి అనేటువంటిది ఉంది, నాకు కూడా కోరిక ఉంది. దానికంటే ముందు కాస్త కళ్ళు తిరగడం కానీ, నీరసంగా ఉండడం కానీ ఇట్లాంటివి ఏమీ నాకు లేవు. సంవత్సరం క్రితం అట్లా ఉండింది, ఇప్పుడు ఏమీ లేవు. నిశ్చింతగా ఎంతసేపు మాట్లాడినా ఏ రకమైనటువంటి దిగులు లేకుండా మాట్లాడగలిగిన శక్తి. కాస్త నడవాలి, కర్ర కొట్టుకుంటాను, లేకపోతే ఎవరైనా తోడుంటారు, నడుస్తాను. కాబట్టి నేను ఒకటే చెప్తాను, నేను తృప్తి పడుతున్నాను. ఇంత మాత్రమే ఇచ్చావు బాబా, మరి ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నావు? అది చేసితే అందరూ ఒక రకంగా ఉంటారండి. ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నప్పుడు మా ఆవిడ వాడు పెద్దన్నయ్య ఎన్ని రోజుకు 100 హార్ట్ ఆపరేషన్స్ చేస్తారు, స్టంట్లు వేస్తారు. అక్కడ నిమ్స్లో ఆయన ఒక డాక్టర్ గారు చేసిన 5 నిమిషాలు కదా ప్రాణం పోయింది. మరి అందరికీ పోతుందా? ఎందుకు పోయింది?
అని ఎట్లా అంటారు అంటే మనము డాక్టర్ల ద్వారా పొందిన అనుభవం ఏదైతే ఉందో నాకు ఈ రోజు ఇది వచ్చింది, నేను ఇంకా ఎన్ని నెలల పాటు అనుభవం పొందాలో. కొంతమంది చేసుకున్న తర్వాత ఒక నెల కాల బ్రహ్మాండంగా పరిగెత్తుతారేమో చెప్పలేము. ఆడవాళ్ళు బాగానే చూస్తున్నారు. మీకు నేను ఒక్కటే చెప్తాను, ఎవరితో ఏది కూడా పోటీ పడవలసిన అవసరం లేదు. ఎవరికి ఎంత నేను చెప్తున్నప్పుడు నాకు ఉన్నటువంటి ఈ సదుపాయం మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ మీరు కానీ మీరందరూ ఈ రకంగా ప్రోత్సహించడం అందరికీ ఉంటుందా? అందరికీ సాధ్యమవుతుందా? అక్కడ మంచం మీద కూర్చొని అదే రకంగా ఏదో రకంగా చికిత్స చేసుకుంటూ మనుషులు పెట్టుకుంటూ చేసుకుంటే వాళ్ళు ఉంటారు, లేదని కాదు. కాబట్టి ఈ రకంగా మీ అందరి ముందు ఈ 7వ రోజు అంటే దసరా నవరాత్రులలో 7వ రోజున ఈ సచరిత్రను గుర్తు చేసుకునేటువంటి భాగ్యం కలిగిందని, అదృష్టం కలిగిందని భావిస్తూ మీ అందరి ముందు సెలవు చేసుకుంటాను. మళ్ళీ రేపు మనం చేసుకుందాం. కరిచరణ కృతం బా కాగితం కర్మజం బా శ్రవణ నైనజం బా మానసం బా అపరాధం విహితమహిమితం బా సౌరమే దక్షిమస్వ. జయ జయ కరుణాబ్దే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।